రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎంత కష్టం వచ్చింది? పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ పెద్దలు విఫలయత్నం చేశారు. స్థానికులు అడ్డు చెప్పి జై తెలంగాణ నినాదాలతో మార్మోగించడంతో తెలంగాణ తల్లి కూల్చివేత ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానని పదే పదే చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి రాజకీయ రంగుపులిమి కూల్చివేసేందుకు కాంగ్రెస్ పెద్దలు విఫలయత్నం చేశారు. బీఆర్ఎస్ మండల కార్యదర్శి చింతరవి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేని గ్రామ కాంగ్రెస్ నాయకులు కొందరు ఎమ్మెల్యే ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతి లేదనే సాకుతో విగ్రహం కూల్చివేత కుట్రకు తెరలేపారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన ఝాన్సీ రెడ్డి, మండల అధికారులు కలిసి పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో విగ్రహం కూల్చివేతలకు పంచాయతీ సిబ్బంది సిద్ధపడ్డారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అడుగుభాగాన్ని పెగిలించేందుకు పంచాయతీ సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంతో రాజకీయాలు తగవని, కూల్చివేత ఆపాలని గొడవకు దిగడంతో ఎట్టకేలకు కూల్చివేత ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. రెండేళ్ల క్రితం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చింతరవి గద్దెను నిర్మించారు. కాలనీకి చెందిన కొందరు వ్యతిరేకించడంతో అంబేద్కర్ విగ్రహాన్ని కామారెడ్డిగూడెం జాతీయ రహదారి పక్కన నెలకొల్పారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి ఆర్థిక సహాయం అందించి విగ్రహాన్ని ప్రారంభించారు. దీంతో ఎస్సీ కాలనీలో వృధాగా ఉన్న గద్దెకు గులాబీ రంగు వేసి దాతల సాయంతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. తెలంగాణ తల్లి అందరిది అని గద్దెకి వేసిన గులాబీ రంగును మార్చుతానని చింతరవి అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేతో విగ్రహాన్ని ప్రారంభిద్దామని చెప్పినా కాంగ్రెస్ నాయకులు వినిపించుకోలేదని చెప్తున్నారు. గద్దెతో పాటు విగ్రహానికి కప్పిన గులాబీ రంగు వస్త్రాన్ని సైతం మార్చినా కాంగ్రెస్ నాయకులు పట్టువీడలేదు. కేవలం చింతరవి ఏర్పాటు చేశాడన్న నెపంతో విగ్రహాన్ని కూలగొట్టాలనడం వివాదాస్పదమైంది.